కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూరులో మహిళలకు కార్పొరేటర్ కాలువ మల్లేశం, పోరండ్ల సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన బతుకమ్మ చీరల మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తోందని తెలిపారు. డివిజన్లో దాదాపు 3000కు పైగా మంది మహిళలు ఉన్నారని వారందరికీ చీరలు అందించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళా సంఘాల సభ్యులు ఆధార్ కార్డు, సంఘాలలో లేని మహిళలు ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు వెంట తెచ్చుకొని చీరలు తీసుకోవాలని సూచించారు. గతంలో లాగే బతుకమ్మ చీరలు లాగా ఇప్పుడు ఇందిరమ్మ చీరలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. కానీ రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్పి ఒక నిబంధన పెట్టిర్రు. కానీ ఈ నిబంధన ఇబ్బంది అవుతుంది. రేషన్ కార్డులు అందరికి లేవు కాబట్టి ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.